టమోటాలు చూస్తే చాలా నిగనిగలాడిపోతున్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఈ టమాటో పచ్చడితోటి, ఈ టమాటోలతోటి పచ్చడి ఎలాగ పట్టానో మీరు వీడియో చూసి నాకు తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి. పోయిన సంవత్సరం టమాటో పచ్చడి పట్టాము, తొందరగా అయిపోయింది. ఇంకా ఈసారి కూడా పట్టాను. ఈసారి ఏం మిస్టేక్ అయిందో మీరు కూడా గమనించి నాకైతే కామెంట్స్లో తెలపండి. ఒక్కో కామెంట్సే కదా. వీడియోని ఎక్కడ లేట్ చేయకుండా త్వరగా చెప్పేస్తాను. 2 కేజీలు టమోటాలు తీసుకున్నాను. మరీ పండిపోయినాయి కాదు, మరీ పచ్చడి అంటే పచ్చి కాదు, ఒక మాదిరిగా ఉన్న టమోటాలను అయితే తీసుకున్నాను. తీసుకొని శుభ్రంగా అయితే ఆ టమోటాలని కడుక్కొని మంచిగా ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తడేమి లేకుండా తుడుచుకొని ఒక ఫ్యాన్ కింద, అంటే మనం తుడిచి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతాయి. ఎందుకంటే మెయిన్ పచ్చళ్ళకి తడి అనేది తగలకూడదు. అది ఏ నిల్వ పచ్చడైనా కానీ, ఇలా టమోటా అయినా కానీ, మామిడికాయ అయినా కానీ, ఏదైనా కానీ నిల్వ పచ్చళ్ళకి తడి ఉండకూడదు. అది మనందరికీ కూడా తెలిసిందే. ఇక చిన్నగా కూర్చొని ఒక్కొక్కటి తుడిచి పక్క ప్లేట్లో వేస్తున్నాను. ఇది ఇప్పుడు వీడియో కాదు, ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది. నేను 2 కేజీలు టమాటోలు తీసుకున్నాను కదా, నేనైతే 200 గ్రాములు ఉప్పు తీసుకున్నాను. అంటే 200 టు 250 దాకా తీసుకోవచ్చు అన్నారు. నేను 250కి కాస్త తగ్గించే తీసుకున్నాను అనమాట. 247 అట్లా తీసుకున్నాను. కొంచెం పసుపు కూడా తీసుకున్నాను. ఇకపోతే మనకి టమోటాల దగ్గర ముచ్చుకుంటుంది కదా చిన్నగా, ఆ ముచ్చుకుని తీసేసుకొని టమోటాలని మన ఇష్టం అనమాట. 4 ముక్కలుగా అయినా చేసుకోవచ్చు, 2 భాగాలుగా చేసి దాన్ని మధ్యలో భాగం చేసి అలా ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇక్కడ ఏంటంటే టమోటాలు మొత్తం కట్ చేసుకొని చిన్నగా వేసాను. నాకెందుకు ఈ టమోటాలు కొంచెం పండిని తీసుకున్నానేమో, కొంచెం పచ్చి తీసుకోవాల్సిందేమో అనేసి అనుకున్నాను. మరీ అంత పచ్చిగా అంటే మరీ ఎక్కువ పండుగ తీసుకున్నానేమో అనిపించింది. ఎందుకంటే మనము నానబెడతాం కదా ఉప్పేసి, నీళ్ళు ఎక్కువ వచ్చేసినాయి. ఇది ఒక 10 డేస్ ముందు వీడియో నేను ఈరోజు పోస్ట్ చేసినాను. సరేలే, ఇంకా ఇవన్నీ కూడా ఇట్లా వేసి ఫస్ట్ అయితే ఒక 5 కాయల్ని కోసి వేసుకొని కొంచెం ఒక స్పూనే పసుపుని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం పసుపు వేసుకొని అలానే కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఇంకొక 5 కాయలు వేసి అట్లా లేయర్గా వేసుకున్నాను. లేయర్గా వేసుకొని పైన లేయర్ మాత్రం కలపలేదన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే ఒక 3 లేయర్స్ దాకా వేసుకున్న తర్వాత పై లేయర్కి, అంటే 3 లేయర్లు వచ్చినప్పుడు నార్మల్గా కలుపుకొని ఇంకా లాస్ట్ లేయర్కి మాత్రం కలపకుండా ఉండాలన్నమాట. కొంచెం మిస్టేక్ చెప్పినట్టున్నాను. సరేలే, మనకు పచ్చడి వచ్చి చేసామా ఏంటి మనము, కాకపోతే సమ్మర్లో పచ్చడి పట్టాలి, ఏదో ఒకటి 1 ఇయర్ దాకా ఉండాలని నేనైతే పచ్చళ్ళు పెడతాను. నాకు పచ్చళ్ళలో కానీ వంటల్లో కానీ పెద్ద ఎక్స్పీరియన్సే లేదు. కాకపోతే ఏంటంటే నేర్చుకుంటాం. పెళ్ళైపోయింది, 10 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా ప్రతిసారి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి పచ్చళ్ళు అడుక్కోవటము, కారాలు అడుక్కోవటము, ఇవన్నీ ఇంకా కొంచెం తగ్గించి మనం కూడా ట్రై చేద్దామని. అది కాకుండా మనకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా, మనకంటూ కొంచెం వ్యూస్ అన్న వస్తాయి కదా అన్నట్లుగా నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట పచ్చళ్ళు. ఒక 3 సంవత్సరాల నుంచి పచ్చళ్ళు అయితే పడుతున్నాను. ఇది 3వ సంవత్సరము. ప్రతి సంవత్సరం కూడా నేను టమాటా పచ్చడి 1 కేజీనే పట్టాను. ఎందుకంటే నాకు కొత్త కాబట్టి, నేను కూడా మనకి యూట్యూబ్లో గూగుల్ తల్లి అన్నీ చెప్పింది కాబట్టి చూసి పట్టాను. పోయిన సంవత్సరం బాగానే ఉంది, అంతకుముందు సంవత్సరం కొంచెం ఉప్పు ఎక్కువైంది. పోయిన సంవత్సరం కూడా బాగానే ఉంది కానీ మాకైతే సెప్టెంబర్ దాకా కూడా రాలేదు, అయిపోయింది. అందుకని ఈసారి అయితే నేను 2 కేజీలు అయితే పెట్టాను. ఇక్కడ గమనిస్తే నేను 5 కాయల్ని లేయర్గా వేసుకుంటూ దాని మీద ఉప్పు, దాని మీద పసుపు వేసుకుంటూ అయితే నేను టమోటాలను అయితే ఇంకా అయిపోయినాయి. ఎట్లయితే మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఉప్పు వేసుకొని మిగతా పసుపు కూడా వేసుకొని ఇప్పుడైతే మొత్తం కలపలేదన్నమాట. జస్ట్ అలా పైన వేసేసి మూత పెట్టేసి
ఒక 3 రోజులైతే ఊరనివ్వాలి. ఎందుకంటే మనకు వాటర్ అనేది వస్తాయి. ప్రతిరోజు కూడా ముక్కల్ని కదపాలి. తర్వాత మొత్తం పిండుకొని ఈ టమాటాలను పక్కన పెట్టాలండి. ఇప్పుడు అర్థమైంది నాకు, కొంచెం పండిన టమాటాలు తీసుకున్నానని. ఈ ముక్కలు బాగా ఎండాలన్నమాట. 3 రోజుల తర్వాత బయట ఎండలో పెట్టిన తర్వాత ఇంకా అదైతే పక్కన పెట్టుకొని, నేను చింతపండు కూడా 200 నుంచి 250 దాకా చింతపండు తీసుకొని తొక్కలన్నీ తీసేసుకొని ఆ నీళ్ళల్లో వేసుకొని ఒక 2 గంటలు అయితే నానబెట్టి బయట ఒక బేసిన్లో పోసుకొని క్లాత్ పెట్టి ఒక 2 గంటలు అక్కడ ఉంచాను అనమాట. తర్వాత ఇంకా నేను కొంచెం ఒక స్పూన్ దాకా ఆవపిండి అయితే వేయను, మెంతులే వేపుకొని అవి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకున్నాను. ఇంకపోతే ఈవినింగ్కి, ఇదంతా మధ్యాహ్నం ప్రాసెస్ చేశాను. ఈవినింగ్కి ఇంకా గ్రైండర్ వేసేసి మిక్సీ పట్టాను. బట్ నేనేంటంటే కొన్ని మిస్టేక్ చేశాను అనమాట. ఇక్కడ ఆ చింతపండు గ్రైండర్లో అస్సలు నలగలేదు, ఏదో కచ్చాపచ్చగా అలానే మొత్తం చూడండి టమాటా ఎన్ని ఉన్నాయో. సో అంటే దాన్ని బట్టి ఏంటంటే నేను అనుకుంటున్నాను పండిన టమాటాలు తీసుకున్నాను. ఎందుకంటే వాటర్ అనేది చాలా వచ్చినాయి. మీరు పచ్చడిని కూడా గమనిస్తే పచ్చడి కూడా చాలా లూజ్ వచ్చింది, గట్టిగా ఉండేది. పోయిన సంవత్సరం నాకు పచ్చడి గట్టిగా వచ్చింది, ఈసారి చాలా లూజుగా ఉంది. అంటే జోరుగా ఉందంటారు కదా, అలా ఉందన్నమాట. ఇక్కడైతే అస్సలు నలగలేదు గ్రైండర్లో. మరి ఏం మిస్టేక్లు చేశారో నాకు తెలీదు. ఫైనల్గా అయితే పచ్చడి చూద్దుగానిలేండి, మీరే చూద్దుగాని. ఇక్కడ చూసారా, మరి ఇంత జారుగా అయితే లేదండి పోయిన సంవత్సరం నాకు. అంటే నేను టమాటోలు మేబీ పండిని తీసుకున్నానేమో అనిపించింది. కారం కూడా అంతే వేసుకుంటున్నాను నేను. ఒక 2 కప్పులు వేసుకుంటున్నాను. అంటే 200, అది 150 గ్రాము 120 ఎంత ఉందండి అది కొలతలతోటి. అంటే నేనేమి కొలతలతో చెప్తలేదండి, పచ్చడి నేను ఎలా చేసానో చెప్తున్నాను. మీరు ఎవరు ట్రై చేయొద్దు. కావాలంటే మీకు చాలా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూసుకొని మంచిగా ట్రై చేయొచ్చు. జస్ట్ నేను చేసి చూపిస్తున్నాను. అప్పుడు నేను కొలతలు వేసాను కానీ నాకు గుర్తులేదు. ఈ వీడియో షూట్ చేసి అన్నీ చేసి కూడా చాలా రోజులు అవుతుంది అనమాట. చింతపండు అయితే 200 to 250 గ్రాము, ఉప్పు కూడా అంతే ఉండేది, కొంచెం తగ్గించాను. కారం కూడా అంతేననుకుంటా. సో ఈ మొత్తం అయితే కలిపాను. ఇంకా దీంట్లో వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవటం మర్చిపోయాను. ఎందుకంటే నాకు ఉండేది ఒక్కరోజు సెలవు. ఆ ఒక్కరోజు సెలవులో కూడా చాలా కష్టమైపోయిద్ది అనమాట. ఈ పచ్చడం కూడా నేను ఏం చేశాను, 3 రోజులు అవి ఎండిపోయి మరి గుప్పుడు కూడా రాలేదన్నమాట. కారం వేసిన తర్వాత ఉల్లిపాయలు మర్చిపోయాను. తర్వాత మెంతిపిండి వేసేసి శుభ్రంగా అయితే కలిపేశాను. నాకు మొత్తం చేసిన తర్వాత ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. చింతపండు కొంచెం తగ్గించుకుంటే సరిపోయేది, కొంచెం పుల్లగా అనిపించింది నాకు. అంతేకాని మిగతా ఉప్పు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు. ఇంకా మొత్తం కలిపిన తర్వాత చూడండి, కొంచెం మరి ఇలానే ఇంకా గట్టిగా ఉండిద్దా లేదా ఇలానే ఉండిద్దా నాకు కామెంట్స్లో తెలపండి. ఇదేనండి నేను మిమ్మల్ని అడిగింది, ఇలానే ఉండిద్దా ఇంకా గట్టిగా ఉండిద్దా అనేది కామెంట్స్లో తెలపండి. ఒక డబ్బాకైతే తీసుకున్నాను. తర్వాత దీంట్లో తీసుకున్నానులేండి, ఎందుకంటే మళ్ళీ సీసాలో పెట్టుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ నేను మానేసాను. అంటే పచ్చళ్ళు పాడవుతాయి అని భయం నాకు. నిల్వ పచ్చలు కదా. ఇక్కడైతే జాడీ కాదండి, గాజుకైతే ఎత్తి పెట్టుకుంటున్నాను. తర్వాత నాకు ఎంత కావాలో అంత తీసుకొని తర్వాత మంచిగా ఇంగు వేసుకొని, పోపులన్నీ వేసుకొని, కరివేపాకు వేసుకొని పచ్చడి అయితే తయారు చేసాము. ఓకే, నేను తిన్నానండి, 2 ముద్దలే తిన్నాను, డైట్లో ఉన్నానని. బాగుంది, అన్నీ సరిపోయినాయి. కారం ఇంకొంచెం వేస్తే బాగుండు అనిపించింది. సరేలేండి, నేను మిమ్మల్ని అడిగాను కదా, పచ్చడి ఇంకా గట్టిగా ఉండాలా లేకపోతే ఇంతే ఉండాలనేది ప్లీజ్ మీకు తెలిస్తే తప్పకుండా అయితే నాకు కామెంట్స్లో తెలపండి. ఓవరాల్గా అయితే నాకు అన్నీ సరిపోయినాయి. కొంచెం పులుపు ఎక్కువైనట్లు అనిపించింది కానీ ఓకే, ఇంకా ఊరిద్ది కాబట్టి కొంచెం ఇంకా కొన్ని రోజులు ఉంటే పచ్చడి రుచి చేంజ్ అయ్యేది కాబట్టి నాకు ఓకే అనిపించింది. చిన్న జాడీలో పెట్టుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.